శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరీదేవి నమః. ములుగు.com ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర్ శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 28వ తేదీ నుండి అక్టోబర్ 4వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథున రాశిలో గురువు, సింహంలో శుక్రకేతువులు, కన్యలో రవి బుధులు, తులలో కుజుడు, కుంభంలో రాహువు, మీనంలో శని, అలాగే చంద్రుడు వృశ్చికం, ధనస్సు, మకర రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఆర్థికపరమైన ఫలితాలు కొంతవరకు మెరుగుపడతాయి. వ్యాపారపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. అయితే వ్యాపారంలో ఆటుపోట్లు తప్పవు. చేసే పని ఒకటి, వచ్చే ఆదాయం ఒకటి అన్నట్టుగా ఉంటుంది. ఎంత కష్టపడుతున్నా కూడా ఫలితం అనేది దక్కకపోవడం ఒక మనోవేదన కారణమవుతుంది. సప్తమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో కేతుతో ఉన్నారు. భాగస్వామి మధ్య విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా సంతానం పట్ల కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఉద్యోగరీత్యా కూడా ఉద్యోగంలో స్ట్రెస్ అధికంగా ఉంటుంది. వీరికి ఏలినాటి శని నడుస్తోంది. అయితే అందరికీ ఏలినాటి శని బాగుండదు అనే పదం కాకుండా కొంత వారి జాతకాన్ని బట్టి ఏలినాటి శని నడుస్తుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు శని స్తోత్రం, అలాగే హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగినది. ప్రమోషన్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో కాస్త ఆలస్యమైనా సరే వచ్చే అవకాశం గోచరిస్తోంది. ప్రభుత్వ సంబంధించిన విషయ వ్యవహారాలు, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కాస్త నిరాశగానే ఉంటుందని చెప్పచ్చు. నిరాశ నిస్పృహతో ఈ వారం కాలం గడుపుతారు. ₹1కి ₹2 ఖర్చు. ఇంట్లోనూ బయట అందరూ విరోధులుగానే ఉంటారు. మనం 10 మందికి సహాయం చేస్తున్నాం, కానీ మనకే ఎందుకు ఇలా జరుగుతోంది అనే బాధ ఎక్కువగా ఉంటుంది. ఏది ఏమైనా సరే మీ ధైర్య సాహసాలని గుర్తు చేసుకుని ఏదైనా సరే ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా ముందుకు నడవండి. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి బాధపడుతూ వెనకడుగు వేయడం వల్ల మీకు మీరుగానే నష్టపోతారు తప్పితే కానీ మిగతా వారికి ఎటువంటి లాభం ఉండదు. వారి వరకు వారు బాగానే ఉంటారు. ఇటువంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినది. శుభకార్యాల విషయంలో ఒక కొలిక్కి వస్తుంది. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు చక్కగా కుదురుతాయి. నూతన గృహం కొనాలనుకునే వారికి లోన్ మంజూరు అవడం, గృహప్రవేశానికి ముహూర్తం ఖరారు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎప్పటి నుంచో చిరకాల వాంఛ సొంత ఇల్లు ఉండాలన్న కళ ఈ వారం నెరవేరే అవకాశాలు గోచరిస్తుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పంచమంలో కేతువు, తృతీయంలో గురువు, వ్యయంలో శని. చదువు మీద శ్రద్ధ ఎక్కువగా పెట్టాలి. తర్వాత చదువుదాం లేదా బద్దకిస్తాం ఇనే ఆలోచన కూడా ఏర్పడుతుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ప్రభుత్వ పరంగా ఎవరైతే పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు చాలా కష్టపడాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. పంచమాధిపతి అయిన రవి 6 ఆరోగ్య రీత్యా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తృతీయాధిపతి షష్టమాధిపతి బుధుడు షష్టమంలో ఉన్నారు. విదేశీ సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు, స్థిరాస్తుల విషయం సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలపడతాయి. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తుంది. ఎప్పటి నుంచో ఉద్యోగం రాదు అనుకున్న వారు కూడా ఈ వారం ఉద్యోగపరంగా ఉండే అవకాశాలు గోచరిస్తుంది. అయితే ఆఫీసులో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు చికాకులు అనేవి ఎక్కువగా ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలు ఉపయోగించుకోవాలి. అయితే మీ మీద ఏడ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మీరు బాగా కష్టపడుతున్నారు అనే భావన ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు ఎంత కష్టపడ్డారో మీకు వరకు తెలుస్తుంది. కానీ మీ కష్టానికి ఓరవలేని వారు కూడా ఉంటారు. వాళ్ళు కష్టపడలేదు కాబట్టి మీరు కష్టపడుతున్నారు కాబట్టి మీరు బాగా ఎదిగిపోతున్నారు, ముందుకు వెళ్తున్నారు. ఈర్ష్యా ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటివన్నీ పక్కన పెట్టి మీ వరకు మీరు చేసుకోవడం చెప్పదగినది. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మనసు తీసుకోవడం, దానివల్ల మీ కెరీర్కి మీరే నష్టం వాటిల్లే విధంగా ఉంటుంది. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఆరోగ్యరీత్యా కూడా నడువు నొప్పి, మోకాలు నొప్పులు ఉండే అవకాశం గోచరిస్తోంది. శనికి తైలాభిషేకం చేయడం, కాలభైరు రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా దసరా నవరాత్రులు కాబట్టి అమ్మవారికి కుబేరు కుంకుమ, ఆరావళి కుంకుమతోటి కుంకుమార్చన చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి.
వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా వీరికి ఈ వారం చాలా చక్కగా ఉంటుందని చెప్పొచ్చు. అష్టమాధిపతి, లాభాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉన్నారు. కుటుంబ స్థానంలో గురువు చక్కగా ఉన్నారు, బలంగా శుభకార్యాలు చేయగలుగుతారు. భూమి కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలపడతాయి. ఇంట్లో వాతావరణం చక్కగా ఉంటుంది. అన్నదమ్ముల మధ్య విభేదాలు ఏమైనా ఉంటే సమస్య పోతాయి. ఒక చోట కూర్చుని పరిష్కరించుకుంటారు కూడా. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు వీరికి రావాల్సిన వాటా వీరికి లభిస్తుంది. ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్న కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీరికి సానుకూలపడే విధంగా గోచరిస్తోంది. రాష్ట్రాధిపతి షష్టమాధిపతి శుక్రుడు చతుర్థంలో ఉన్నారు కేతుతో కలిసి. ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అదేవిధంగా మాతృ సంబంధించిన ఆరోగ్య పట్ల కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలుగుతారు. కానీ అది చక్కగా చేసామా లేదా, ఎదుటివారు మనల్ని సరిగ్గా అర్థం చేసుకున్నారా లేదా అనే భావంతో ఏర్పడుతుంది మీకు. ఇటువంటి భయాందోళనలు పక్కన పెట్టేసి మీకు మీరుగా ఏదైతే కార్యక్రమం చేయదలుచుకున్నారో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. దశమంలో రాహు ఉన్నారు. కెరియర్ పరంగా తటస్థంగా ఉంటారు. ఉద్యోగం మారాలా లేదా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలా, ఉద్యోగం వస్తే ఎలా ఉంటుంది అనే భావనలో ఉంటారు. ఏదైనా సరే ప్రాక్టికల్గా ఆలోచించి ముందుకు వెళ్ళండి. అంతేగాని ఏదో ఉద్యోగానికి వెళ్ళిపోదాం, ఏదో వస్తుందిలే అనే భావంతో ఎప్పుడు వెళ్ళొద్దు. అన్నీ సవ్యంగా ఉంటేనే ముందుకు వెళ్ళండి. లేకపోతే ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండడం చెప్పదగిన సూచన. అదేవిధంగా విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాకపోతే ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఎడ్యుకేషన్లో అన్నీ బాగున్నా కూడా కాస్త సోమరితనం అనేది ఏర్పడుతుంది. స్నేహితులతోటి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. అధికంగా ఖర్చు వ్యయ సూచన కనిపిస్తోంది. అవసరాన్ని మించి ఖర్చు పెట్టకుండా ఉండడం చెప్పదగినది. విదేశాల్లో ఉన్నవారికి, వైద్యుతులు ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. ఎప్పటి నుంచో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి ఉద్యోగం రాక ఎదురు చూస్తున్న వారికి ఈ వారం వచ్చే విధంగా గోచరిస్తోంది. అదేవిధంగా H1B, PR సంబంధించిన విషయ వ్యవహారాలు వీరు సానుకూలపడతాయి. వీసా సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. వీసా వచ్చే విధంగా గోచరిస్తుంది. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నం చక్కగా ప్రారంభించవచ్చు. మహాలయ పక్షాలు అయిపోయి చక్కగా దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి కాబట్టి ఈ దేవీ నవరాత్రుల్లోనే వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు మాట్లాడుకోవడం చెప్పదగిన సూచన. మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ మనోవేదన ఎక్కువగా ఉంటుంది. వ్యాపారం మటుకి చక్కగా కలిసి వస్తుంది. భాగస్వామ్య వ్యాపారాల కంటే ఇండివిజువల్గా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కష్టే ఫలి అన్నట్టుగా గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం వీరికి మంచి లాభాలు తెచ్చే విధంగా గోచరిస్తుంది. ఆరోగ్యం పట్ల చిన్న ఇబ్బందులు ఉంటాయి. అవి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ వరకు మీరు ఎంతవరకు కష్టపడతారో అంతవరకు కష్టపడింది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేస్తాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి మన నిర్ణయాలే మనం తప్పు అవుతాయి. ఆ నిర్ణయం మనం తీసుకున్నప్పుడు కరెక్టా కాదా అని ఆలోచించే విధంగా కూడా మనకి అది గోచరించడు. ఎందుకంటే దశమంలో రాహు ఉన్నారు. వృత్తిలో రాహు ఉన్నప్పుడు ఒక మాయా ప్రపంచాన్ని సృష్టిస్తాడు అన్నమాట. రాహు అంటేనే ఒక మాయ. ఆ సమయంలో మనం ఒక నిర్ణయం తీసుకోవాలన్నా లేదా ఇంప్లిమెంట్ చేద్దామన్నా ఒక్కొక్కసారి నెగిటివ్ కూడా ఉండొచ్చు. కానీ ఇటువంటి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. సినీ కళారంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది. మంచి స్థాయిలో ఎదగడానికి ఈ వారం వీరికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవల కుంకుమతోటి అమ్మవారు పూజించడం, కాలభైరవ రూపుని మెడలో ధరించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం కూడా చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు గురువారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి గడిచిన 3-4 వారాల కంటే ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పచ్చు. ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా కొన్ని పనులు వీరు కలిసి వస్తాయి. ముఖ్యంగా ఆరోగ్యం చక్కగా ఉంటుంది. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఒక కొలిక్కి వస్తాయి. సంబంధం రాదు, చెడిపోయింది అన్న సంబంధాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ తిరిగి రావడం, జాతకాలు కలిసాయని చెప్పి అనడం, ముందుకు వెళ్ళడం, ఇటువంటి శుభపరిణామాలు చోటు చేసుకునే విధంగా గోచరిస్తుంది. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంది. శుభవార్తలు వినగలుగుతారు. ఇంట్లో పెద్దలతో కలిసి విహారయాత్రలు, విందులో పాల్గొంటారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. దేవుడి దర్శనం చేసుకుందామా వద్దా అనే ఆలోచన కూడా ఉంటుంది వీరికి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చక్కగా
దైవదర్శనాలు చేసుకుని కెరియర్ మీద ఫోకస్ ఎక్కువగా పెట్టాలనే ఆలోచన ఉంటుంది. అటు వ్యాపార రీత్యా కావచ్చు, ఇటు ఉద్యోగ రీత్యా కావచ్చు. నలుగురితో పాటు మనం ఉండాలి, ఎవరికి వారే అన్నట్టుగా కాకుండా మనం కలవాలనే భావన కొంతవరకు ఏర్పడుతుంది. సాధ్యమైనంతవరకు నలుగురిలో కలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎప్పటి నుంచో మీ చిరకాల వాంఛ ఒక వ్యాపారం ప్రారంభించాలి అని ఆలోచన చేస్తారు. అది ఈ వారం కార్యరూపం దాలుస్తుంది. భూ సంబంధించిన విషయవహారాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం సమస్యపోయే అవకాశం గోచరిస్తోంది. కోర్టు వ్యవహారాల పరంగా మీకు రావాల్సిన స్థిరాస్తులు మీకు చేతికి అందుకు వచ్చే విధంగా గోచరిస్తోంది. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. మంచి పదవిని పొందే అవకాశం గోచరిస్తోంది. ఏది ఏమైనప్పటికీ గడిచిన 4 వారాల కంటే కూడా ఈ వారం కొంతవరకు చాలా బాగుందని చెప్పచ్చు. వీరికి విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది. విదేశీ సంబంధించిన విషయవహారాలు, వైద్య వృత్తికి సంబంధించిన విషయవహారాలు చక్కగా కలిసి వస్తాయి. కాస్త బద్ధకం అనేది వీరికి ఏర్పడుతుంది. దాన్ని పక్కన పెట్టి చదువు మీద శ్రద్ధ వహించడం చెప్పదగినది. నలుగురితో పాటు కాకుండా మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. అదేవిధంగా పోటీ పరీక్షల్లో నేనే టాప్ రావాలనే భావన మీకు ఉండదు. చక్కగా చదువుకున్నామా, వృద్ధిలోకి వచ్చామా అనే ఆలోచన తప్ప వేరే ఆలోచన ఏమీ ఉండదు. వ్యయాధిపతి పంచమాధిపతి శుక్రుడు తృతీయంలో ఉన్నారు. తోబుట్టులతోటి విభేదం రాకుండా చూసుకోవాలి. చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఏదైనా వచ్చినా సరే మనసుకు తీసుకోకుండా ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ సప్తమాధిపతి, దశమాధిపతి అని గురువు జన్మరాశిలో ఉన్నారు. జన్మరాశిలో బలంగా ఉన్నప్పటికీ కేంద్రాధిపత్య దోషం వల్ల కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. అయితే భాగ్యంలో రాహువు ఉన్నారు. రాహువు బలంగా ఉన్నాడు. వ్యయాధిపతి పంచమాధిపతి అయిన శుక్రుడు తృతీయంలో, రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు. బుధుడు బాగున్నాడు ఉచ్చస్థితి బట్టి. మీరు ఏదైనా ఒక కోరిక అనుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది. దైవానుగ్రహం తోడుంటుంది. మీరు కోరుకోరు అంతే. నాకు ఇది కావాలి, పరమేశ్వరుని అనుగ్రహం ఇవ్వాలి, మన పని మనం చేయాలి, కష్టానికి తగ్గిన ప్రతిఫలాన్ని మీరు ఆశిస్తారు తప్పితే కానీ అన్నీ మనకి రావాలనే మీ ఆశ ఎప్పుడూ ఉండదు. అది మంచి తరుణం అని చెప్పచ్చు. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో అన్నీ మనకే కావాలనుకోవడం కూడా పొరపాటే. అది ఉన్నంతలో ఉన్నంత 10 మందిలో మనము ఉండాలి అనుకోవాలి తప్ప కానీ 10 మంది కాకుండా నేను ఒక్కనే ఉండాలనే భావన మీకు ఏ రోజు రాదు. ఇది ఒక అందుకు మంచిదే కూడా. కాబట్టి నలుగురు బాగుండాలి, నేను బాగుండాలని కోరుకునే మీ వ్యక్తిత్వానికి 10 మంది మెచ్చుకుంటారు. అటు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ ఒక సుస్థిరమైన స్థానాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. కాబట్టి ఇటువంటి విషయంలో ఎటువంటి భయం లేకుండా మీ వరకు మీరు చూసుకోండి. అయితే నిర్ణయాలు తీసుకునేప్పుడు ఒకసారి ఆలోచించి వెళ్ళండి. మీరు చేసే ప్రతి పని బాగుంటుంది, కానీ ఒక్కొక్కసారి మన నిర్ణయాలే తప్పు అవుతుంటాయి. కాబట్టి అది బాగుందా లేదా ఒకసారి ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. అంతే తప్ప మిగతా అన్ని విషయాలు చక్కగా ఉంది. భూమి కానీ స్థలం కానీ కొనుగోలు చేస్తారు. క్రెడిట్ కార్డు విషయంలో, పర్సనల్ లోన్ విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. అది విద్యార్థులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఆడవారు కావచ్చు, ఎవరైనా సరే ఈ దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం వల్ల కొన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ బుధవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కోర్టు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, స్థిరాస్తులు, భూమికి సంబంధించిన విషయ వ్యవహారాలు వీరు సానుకూలపడతాయి. ఎప్పటి నుంచో స్థిరాస్తిని అమ్మదలుచుకున్న వాళ్ళకి, అలా పెండింగ్లో ఉన్న వాళ్ళు కూడా ఇది ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది. ఆ స్థలాన్ని అమ్మి కొన్ని అప్పుల్ని తీర్చగలుగుతారు. ఎప్పటి నుంచో స్థలం అమ్ముడు అవ్వట్లేదు అనే భావన ఎవరికైతే ఉందో ఈ వారం వరకు మంచి శుభ ఫలితాలే ఉన్నాయని చెప్పవచ్చు. లగ్నాధిపతి చక్కగా బలంగా ఉన్నారు. లగ్న బలం ఎంత గట్టిగా ఉంటే సంకల్ప బలం కూడా అంతే గట్టిగా ఉంటుంది. చేసే పనిలో ప్రతి ఒక్కటి మనకి అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ చిన్న ఇబ్బంది ఏంటంటే భయం. మనం చేయగలమా లేదా,
చేసి ఎవరైనా అనుకుంటారా, లేదా మనం ముందుకు వెళ్ళగలమా లేదా అనే ఫస్ట్ భయం అనేది మీకు ఏర్పడుతుంది. అది పక్కన పెట్టేసేయండి. మనం ఎందుకు చేయలేం, మన కష్టాన్ని మనం ఎందుకు పడలేం అన్న భావంతో మీరు ముందుకు వెళ్ళండి. స్థిర సంబంధించిన విషయవహారాలు, భూమి సంబంధించిన విషయవహారాలు అన్నీ ఒక కొలికి వస్తాయి. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చక్కగా ప్రారంభించవచ్చు. మహాలయ పక్షాలు అయిపోయి నవరాత్రులు ప్రారంభమయ్యాయి కాబట్టి ఈ నవరాత్రుల్లో మంచి సంబంధం కోసం ప్రయత్నాలు ప్రారంభించండి, మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా విదేశాల్లో ఉన్నవారికి, వైద్య వృత్తిలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగం, కళారంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి గడిచిన 3-4 వారాల కంటే కూడా ఈ వారం నుంచి కొంతవరకు బాగుందని చెప్పచ్చు. షష్టమాధిపతి భాగ్యాధిపతి అయిన గురువు 1000లో ఉన్నారు. 1000 గురువు మంచిదే, ఖర్చు అలాగే ఇస్తాడు. అది మంచి ఖర్చు అనుకోండి, శుభకార్యాలకు ఎక్కువగా ఖర్చు పెడతారు. ₹1 అనుకుంటే ₹2 ఖర్చు అవుతుంది. వ్యాపారంలో కూడా అంతే. కానీ లాభాలు బాగుంటాయి, స్థిరంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు కూడా అనుకూలంగానే ఉంటుంది. విదేశీ సంబంధించిన విషయవహారాలు చక్కగా గోచరిస్తోంది. విదేశాల్లో ఉన్న వారికి పిఆర్ కావచ్చు, గ్రీన్ కార్డ్ కావచ్చు, ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో చక్కగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. విదేశీ సంబంధించిన విషయవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి వీరికి. వైద్య వృత్తిలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ ఫీల్డ్ వారు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. గడిచిన కొన్ని వారాల కంటే భూమి సంబంధించిన విషయవహారాలు మీరు చక్కగా అనుకూలిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది. అయితే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా సరే జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అష్టమాధిపతి అయిన శని భాగ్యంలో ఉన్నారు. షష్టమాధిపతి భాగ్యాధిపతి అయిన గురువు 1000లో ఉన్నారు. ద్వితీయాధిపతి అయిన రవి తృతీయంలో ఉన్నారు. సంకల్ప బలం బాగుంటుంది. అన్నదమ్ములు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. తోబుట్టువులతోటి సఖ్యత ఏర్పడుతుంది. ఏదైనా సరే మనం సాధించగలమన్న భావన ఏర్పడుతుంది. అయితే ఒక్కొక్కసారి అతి మంచితనం, అపాత్రదానం కూడా తప్పు అవుతుంది. ఇటు బయట వాళ్ళు కావచ్చు, ఇంటి వాళ్ళు కావచ్చు, ఎప్పుడో సహాయం చేసిన దానికి అది మిమ్మల్ని అడగడం, మీరు అడిగితే వాళ్ళు ఇబ్బంది పెట్టడం లేదా మనస్పర్ధలు రావడం జరుగుతుంటుంది. ఇటువంటి విషయాల్లో, సున్నితమైన విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అనేది చెప్పదగిన సూచన. వివాహాది శుభకార్యాలు చక్కగా ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ప్రతిరోజు ప్రతినిత్యం కుబేరు కుంకుమ, ఆరవల కుంకుమతోటి అమ్మవారిని పూజించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు మంగళవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. వ్యాపారపరంగా అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. అదేవిధంగా వీరికి అష్టమ శని నడుస్తుంది. శనికి తైలాభిషేకం చేయించడం లేదా ఈ నవరాత్రుల్లో కాబట్టి చక్కగా చండీ హోమం చేయించుకోవడం చెప్పదగినది. 29వ తారీఖు నాడు మూలా నక్షత్రం, అది చాలా విశేషమైన రోజు. ఆ రోజున ఎక్కడైనా దగ్గరలో గుడిలో చండీ హోమం చేయించుకోండి. ఎందుకంటే అష్టమ శని కాబట్టి, శనికి అధిష్టాన దేవత అయిన దుర్గాదేవే కాబట్టి అమ్మవారికి చక్కగా ఈ నవరాత్రుల్లో పూజ చేసుకోవడం అనేది చెప్పదగిన విషయం. అదేవిధంగా శుభకార్యాల విషయంలో మంచి ఆలోచన ఏర్పడుతుంది. ఒక శుభకార్యం చేయదలుచుకుంటారు, ఖర్చు మటుకి వెనకాడకుండా చేయాలి, మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి, నలుగురిలో బాగుండాలి అన్న భావంతో ఉంటారు. అయితే సంతాన పరంగాను, భాగస్వామి పరంగాను ఎటువంటి సపోర్టు లేకపోవడం, అన్ని విషయాలు మీరే దగ్గరుండి చూసుకోవడం, ఇదొక ఇబ్బందికరమైన వాతావరణం చెప్పవచ్చు. భార్యాభర్తల మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. తృతీయాధిపతి, దశమాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు. సప్తమంలో రాహు. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు, విహారయాత్రలు చక్కగా చేయగలుగుతారు. జన్మరాశిలో శుక్రుడు సప్తమాన్ని చూడడం, శుక్రరాహుల కలయిక బాగుంటుంది. శుక్రరాహుల కలయిక వల్ల శుభకార్యాలు, ఒక ఇల్లు కానీ, ఫ్లాట్ కానీ, వివాహం సంబంధించిన కానీ ఏదైనా కావచ్చు, మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా ఎంతైతే డబ్బు వస్తుందో అంత ఖర్చు ఉంటుంది. వీరిద్దరి కలయిక వల్ల చాలా బాగుంటుంది. అయితే డబ్బు వచ్చింది కదా మొత్తం ఖర్చు పెట్టేద్దాం, నలుగురిలో బలంగా ఉందాం, చూపించుకుందాం అనే భావన ఎక్కువగా ఉంటుంది. అవి పక్కన పెట్టండి. ప్రాక్టికల్గా ఉండి సాధ్యమైనంత వరకు సేవింగ్స్కి వెళ్ళండి. ఒకవేళ డబ్బు ఖర్చు పెట్టాలంటే బంగారం మీద కానీ, ల్యాండ్ మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంతే తప్ప ఇతరత ఫ్రెండ్స్ కోసమనో లేదంటే అప్పుగా ఇవ్వడం అనో, వడ్డీ వస్తుంది అని చెప్పేసి మన అప్పు ఇవ్వడం అనేది
ఇటువంటి పనులు చేయకండి. ఎందుకంటే మీకు డబ్బు వడ్డీ వస్తుంది తప్ప అసలు రాదు. ఇటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. ఎందుకంటే ఏలినాడ్స్ అని, అష్టమ్స్ అని, అర్ధాష్టమ్స్ అని అందరికీ ఇబ్బందికరంగా ఉంటుంది అనుకోవడం పొరపాటు. సింహరాశి వారు కొన్ని కోట్ల మంది ఉంటారు. దాంట్లో వారికి కొద్దిగా ఇబ్బంది అనేది ఉంటుంది తప్పితే కానీ అందరికీ ఇబ్బందికరంగా ఉంటుంది, అందరికీ ఇదిగానే అయిపోతారు అనేది మటుకి తప్పు. అది వారి జాతకాన్ని బట్టి అష్టమంలో శని బలంగా ఉందనుకోండి, అప్పుడు అష్టమ శని బలంగా లేకపోతే ఇబ్బంది ఉంటుంది. అంతే తప్ప ఇంకా ఈ రాశి వారికి ఇలాగే ఉంటుంది అనుకోవడం అపోహ. కాబట్టి ఇది గమనించగలరు. ఏదైనా సరే కష్టే ఫలి. మన కష్టానికి మనమే బాధ్యులం, మన కర్మకి మనమే బాధ్యులం. ఆస్ట్రాలజీ, గోచారం, రాశిఫలాలు అనేది 50% వరకే ఉంటాయి. 50% మన మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇది గమనించగలరు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించే దశలు కూడా గోచరిస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వైద్యుతికి సంబంధించి సాఫ్ట్వేర్ రంగం సంబంధించింది వీరికి అనుకూలంగా ఉంటుంది. ఎప్పటి నుంచో సాఫ్ట్వేర్ రంగంలో మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం వస్తుంది, వారి కళ నెరవేరుతుంది. అదేవిధంగా వీరికి స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీరికి లభించే విధంగా కూడా గోచరిస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ప్రయత్నాలు చక్కగా ప్రారంభించవచ్చు. శనికి తైలాభిషేకం చేయడం, అలాగే దక్షిణామూర్తికి అభిషేకం చేయడం, దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగింది. పంచమ అష్టమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉన్నారు, లాభంలో చక్కగా బలంగా ఉన్నారు కూడా వీరికి. కాబట్టి ఏ పనైనా సరే మీరు సాధించాలనుకున్నది గట్టిగా ప్రయత్నం చేస్తే కనుమటికి సాధించగలుగుతారు. లేదా పక్కన పెట్టేస్తే అది అలాగే ఉంటుంది. ఏదైనా మీ నిర్ణయాన్ని బట్టే ఉంటుంది. చెప్పడం వరకు నా ధర్మం, చేయడం చేయకపోవడం మీ ధర్మం అది. కాబట్టి ఇటువంటి విషయాల్లో మీరు ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా చిన్న ఇబ్బందులు ఉంటాయి, చూసుకోవాలి. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయంలో భార్యాభర్త మధ్య వాగ్వాదం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా సరే ఒక మాట మీద అనుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. స్త్రీ సంతానం కావచ్చు, పురుష సంతానం కావచ్చు, వారికి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే కెరియర్ బాగున్నప్పటికీ డబ్బులు అంతగా రాకపోవడం అనేది ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. వాళ్ళు చాలా సంతానం బాగా కష్టపడతారు, కానీ మీ వరకు కూడా రాదు డబ్బులు. వాళ్ళని సరైన మార్గంలో నడిపించి ఒక గురువులాగా మీరు వాళ్ళని ముందుకు వెళ్ళి నడిపించడం అనేది మీ బాధ్యత. అది ఎందుకంటే సంతానం బాగుంటేనే మనం బాగుంటాం. మనం కష్టపడేదే వాళ్ళ కోసం. కాబట్టి మీ సహాయ సహకారాలు వాళ్ళకి ఎల్లప్పుడూ ఉండాలి. ప్రతి ఒక్క విషయంలోనూ మీ సపోర్ట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల మంచి వృద్ధిలోకి వస్తారు. ఏదైనా సరే మన పిల్లలు బాగుండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు, వాళ్ళ కోసమే కష్టపడతారు, ఏం చేసినా వాళ్ళ కోసమే. కాబట్టి మీ సహాయ సహకారాలు ఎప్పుడు వారికి ఇచ్చి ముందుకు నడిపించండి. వాళ్ళకి తెలియకపోతే మీరు ప్రతిదీ చెప్పడం అనేది మీ బాధ్యత. ఎందుకంటే పడదావా పట్టే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావుల కుంకుమ ధరించండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా శనికి తైలాభిషేకాలు చేయించడం, ఒక మంగళవారం కావచ్చు, శనివారం కావచ్చు, ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటికి ఎప్పుడు ఆదివారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగ పరంగా చక్కగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అవి సమస్యపోతాయి. దశమాధిపతి రాష్ట్రాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉన్నారు, ఉచ్చబడుతున్నారు బుధుడు. నలుగురిలోనూ మీ మాట తీరు చాలా చక్కగా ఉంటుంది. 10 మందిని మీరు మెప్పించగలుగుతారు. అయితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు మటుకి స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఈ నిర్ణయం తీసుకుంటే ఎవరేమంటారో, అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు. మీరు ఒక ప్రాజెక్ట్ మేనేజర్ అయ్యి ఉన్నారనుకోండి, నిర్ణయం తీసుకుంటే మేనేజ్మెంట్ ఏమంటుందో, ప్రమోషన్ వస్తుందా డిమోషన్ వస్తుందా బాధలో ఉంటారు, భయపడుతూ ఉంటారు. ఈ భయాన్ని పక్కన పెట్టి మీకున్న ధైర్యం ఎక్కువ. ఇంట్లో మీరు ఎంత ధైర్యంగా ఉంటారో అదేవిధంగా బయట కూడా అంతే ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. కెరియర్ పరంగా ఈ వారం చాలా చక్కగా ఉంది. ప్రమోషన్ కావచ్చు, విదేశాలకు వెళ్ళాలనుకునే వారు కావచ్చు, అదేవిధంగా ఇంక్రిమెంట్కి సంబంధించి అన్ని విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. అదేవిధంగా నవరాత్రులు కూడా నడుస్తోంది. ఈ నవరాత్రుల్లో చక్కగా అమ్మవారిని పూజించండి. 29వ తారీఖు నాడు మూలా నక్షత్రం, చక్కగా చండీ హోమం చేయించుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంది. ఒక స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు.
ఫ్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తారు. దానికి లోన్ మంజూరు అవ్వడం, అదేవిధంగా దానికి ముందుకు వెళ్ళడం కూడా బాగుంటుంది. వివాహం సంబంధించిన విషయవహారాలు కూడా చక్కగా ఉంది. సప్తమాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు దశమంలో ఉన్నారు. 6వ రాహు. విదేశీ సంబంధించిన విషయవహారాలు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో చక్కగా ప్రయత్నాలు చేయండి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వైద్య వృత్తిలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, మరే ఇతరత్ర రంగంలో ఉన్నవారు కూడా విదేశీ ప్రయత్నాలు చక్కగా ప్రారంభించవచ్చు. విదేశాల్లో ఉన్నవారికి స్థిరత్వం కోసం, అంటే ఇండియాకు వచ్చేసి ఇక్కడే సెటిల్ అయిపోదాము అనే వాళ్ళు కూడా విదేశాల్లోనే చక్కగా రాణించగలుగుతారు. ప్రయత్నాలు మటుకు ప్రారంభించండి. అదేవిధంగా సోదరి మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో సమస్యపోతాయి. అయితే కోపాన్ని మటుకు కొంచెం తగ్గించుకోవాలి. తన కోపమే తన శత్రువు అన్నట్టుగా మీరంతా బాగుంటుంది, చివరిలో కోపం తెచ్చుకోవడం లేదా కోపంగా మాట్లాడడం, మాట తోడడం ఇటువంటివి ఉంటాయి. ఇటువంటి విషయాలు కాస్త జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. గడిచిన 4 వారాల కంటే కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. అద్భుతంగా ఉందంటే చాలా బాగుందని అని కాదు, ఉన్నంతలో ఉన్నంత వీరికి బాగుందని అర్థం. మీరు చక్కగా పరీక్షల్లో మంచి విజయాన్ని అందించగలుగుతారు. ఏదైనా సరే మీ కష్టానికి మీరే పడాల్సి వస్తుంది. ఒకరి మీద ఆధారపడరు. పైకి రావాలన్న తాపత్రం మీకు ఎక్కువ ఉంటుంది. అయితే ఆరోగ్యరీత్యా కాస్త ఇమ్యూనిటీ పవర్ తగ్గడం ఉండడం, ఏదో జలుబు దగ్గు లేదా చిన్నపాటి జ్వరం రావడం ఇటువంటివి ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా జంక్ ఫుడ్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. నేను పెద్దవాళ్ళు కూడా ఇదే మాట చెప్తున్నానండి. పిల్లలకి జంక్ ఫుడ్కి దూరంగా ఉన్నట్లయితే మంచి ఆహారం ఉంటుంది, వారికి ఆరోగ్యపరంగా కూడా ఉంటుంది. లేకపోతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండే కూడా అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకోవడానికి సాయశక్తులా కష్టపడతారు. ఒకరి కోసం మనకెందుకు, మన కోసం మనం కష్టపడాలి అన్న భావన, తాపత్రయం మీకు ఎప్పుడు ఉంటుంది. అదే వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. సంతానం సంబంధించిన విషయవహారాలు చక్కగా ఉంది. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నవరాత్రుల్లో సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేయడం, అదేవిధంగా అమ్మవారికి చండీ హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఆరవెల కుంకుమతోటి, కుబేర కుంకుమతోటి ప్రతినిత్యం అమ్మవారిని కుంకుమార్చన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎప్పటి నుండో స్థిరాస్తి కోర్టులో నలుగుతున్న విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం ఒక కొలుకు వచ్చే విధంగా గోచరిస్తోంది. వీరు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములిక తైలంతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు, కొన్ని మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ పరంగా చక్కగా ఉంటుంది. వ్యాపార పరంగా కొంత మెంటల్ టెన్షన్ అనేది ఏర్పడుతుంది. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు ఏకాదశంలో ఉన్నారు. ఏకాదశి శుక్రుడు అంత మంచిది కాదు. లాభస్థానంలో శుక్రుడు ఉండడం వల్ల ఖర్చులు అనేవి విపరీతంగా పెరుగుతాయి. రాబడి తక్కువ, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. తృతీయాధిపతి షష్టమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయవహారాలు, లోను సంబంధించిన విషయవహారాలు సానుకూల పడతాయి. వ్యాపార అభివృద్ధి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతమేర కలిసి వస్తాయి. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపార విషయంలో అజాగ్రత్త వద్దు. ప్రతిదీ మీరే చూసుకోవడం చెప్పదగినది. ఆరోగ్యరీత్యా అన్ని విధాలుగా బాగుంటుంది. ఆరోగ్యరీత్యా ఇబ్బందికరమైన వాతావరణం ఏదైతే ఉందో ఈ వారం కొంతవరకు సమస్య పోతుంది. సంతానానికి మంచి ఉద్యోగం కూడా లభించే విధంగా ఈ వారం గోచరిస్తుంది. మహాలయ పక్షాలు అయిపోయి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున అంటే 29వ తారీఖు నాడు చండీ హోమం చేయించుకోండి. మంచి ఫలితాలు ఉంటాయి. చతుర్థ పంచమాధిపతి అయిన శని షష్టమంలో ఉన్నారు. ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయి. లేదా వ్యాపార రీత్యా కావచ్చు, లేదంటే స్థిరాస్తి సంబంధించిన విషయవహారాలు కావచ్చు, లోను సంబంధించిన విషయవహారాలు కావచ్చు, ఏదైనా సరే అమ్మవారి అనుగ్రహం కావాలి కాబట్టి ఈ చండీ హోమం అనేది చేయించుకోవడం చెప్పదగిన సూచన. ప్రతి గుళ్ళల్లోనూ చండీ హోమాలు చేస్తున్నారు. మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో రసీదు కట్టి హోమం చేయించుకోండి. అదేవిధంగా ప్రతినిత్యం ఆరవెల కుంకుమతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన.
అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. అయితే మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. వీరికి ఏది నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి గోచరిస్తోంది. శత్రువర్గం మన పక్కనే ఉన్నారన్న భావన ఏర్పడుతుంది. అందరూ మన వాళ్ళే అని ముందుకు వెళ్ళొద్దు. స్నేహితుల్లో కూడా మన స్నేహితులు ఎవరు, మనల్ని బాగా అభిమానించేవారు ఎవరైతే ఉన్నారో వాటి గురించి ఆలోచించి ముందుకు వెళ్ళండి తప్పితే కానీ అందరూ మన వాళ్ళే, సహాయం చేద్దాం అనుకుంటారు. అటువంటి వాటికి దూరంగా ఉండండి. అపాత్ర దానం ఏ రోజు చేయకూడదు. ఎవరికైనా డబ్బులు ఇస్తే అది తిరిగి రాకపోవడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ధన వ్యయ సూచనలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరు చక్కగా ఉన్నాయి. ఉద్యోగానికి వెళ్ళడం, అది రాకపోవడం ఇటువంటి జరుగుతున్న వాళ్ళకి ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అది చిన్నదైనా పెద్దదైనా ప్రస్తుత కాలమాన ప్రకారం ఉద్యోగంలో జాయిన్ అవ్వడం చెప్పదగినది. సాఫ్ట్వేర్ రంగం వారికి, సినీ కళా రంగాల వారికి, గ్రైనైట్ వ్యాపారస్తులకు, చిరు వ్యాపారస్తులకు, హోటల్ వ్యాపారస్తులకు, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారికి, 3D యానిమేషన్ రంగాల వారికి చక్కగా అనుకూలంగా ఉంది. వచ్చిన అవకాశాలు చక్కగా సద్వినియోగపరచుకోండి. అదేవిధంగా సొంతంగా వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారికి ఈ వారం చాలా కలిసి వచ్చే విధంగా గోచరిస్తోంది. అనుకున్న పని అనుకున్న టైంకి మీరు చేయగలుగుతారు. నలుగురిలోనూ మనకు గుర్తింపు ఉండాలి అనే భావంతో ఏదైతే ఉన్నారో అది నెరవేరుతుంది. ద్వితీయ సప్తమాధిపతి కుజుడు జన్మరాశిలో ఉన్నారు. డెసిషన్ మేకింగ్ అనేది మీకు మీరుగానే తీసుకోవాలి. ఎవరో చెప్పారు మనం తీసుకుందాం, వాళ్ళ మాట మనం విందాం అనే భావనకు వెళ్ళకండి. తద్వారా మనకి మనమే నష్టం చేకూర్చి వాళ్ళు అవుతాం. ఇటువంటి విషయాలు జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా గోచరిస్తోంది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా కాస్త సానుకూల పడతాయి. ఎప్పటి నుంచో భూమి సేల్ చేద్దాం అనుకుంటారు. కొన్ని రోజులుగా పెండింగ్లో ఏదైతే ఉందో అది ఒక కొలిక్కి వస్తుంది. అయితే అమ్మేటప్పుడు తక్కువ ధర, కొనేటప్పుడు ఎక్కువ ధర ఉంటుంది. మనం అమ్మాలంటే తక్కువ అడుగుతారు, మనం కొనాలంటే ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో చక్కగా ఏదైనా అమ్మేసి అప్పులు తెచ్చి వ్యాపారాన్ని చక్కగా చేసుకోవాలనే భావన ఏదైతే ఉందో అది వారం నెరవేరుతుంది. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. ఏదైనా సరే ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చి ముందుకు వెళ్తారు. ఒక ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేద్దాం అనుకుంటారు. అది వారం నెరవేరే అవకాశాలు గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి. స్కిన్కి సంబంధించి, ఇండైజెషన్ సంబంధించి, అదేవిధంగా పిల్లల ఆరోగ్యం పట్ల కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వాటి విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా జంక్ ఫుడ్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవల కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగినది. అదేవిధంగా దక్షిణామూర్తి రూపిని మెల్ల వేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా, ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కష్టం తగిన ప్రతిఫలం లభించినప్పటికీ శత్రువులు అధికంగా ఉండడం, మీ మాట వినకపోవడం, చెప్పిందే చేసిందే మరి 10 సార్లు చేయడం ఇటువంటివి జరుగుతుంటాయి. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టంలో ఉన్నారు. ఆరోగ్యరీత్యా ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే స్కిన్కి సంబంధించి, ఇండైజెషన్ సంబంధించిన చిన్న ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. సంతాన పురోగతి బాగుంటుంది. సంతానానికి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా ఒక నిర్ణయానికి వస్తారు. 10 మందికి సహాయం చేయాలి అని యోచన చేస్తారు. మన పిల్లలకు మంచి సంబంధం చూద్దాం, వచ్చిన సంబంధాన్ని ఖరారు చేసుకుందాం అనే భావనలో ఉంటారు. ఏదైనా సరే జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ప్రభుత్వ పరంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ప్రభుత్వ పరంగా ఉద్యోగం లభిస్తుంది. చిరకాల వాంఛ నెరవేరిందన్న భావన ఏర్పడుతుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, సినీ కళా రంగంలో ఉన్నవారికి కొన్ని అనుకూలమైన అవకాశాలు కలిసి వస్తాయి. చేజారిపోయిందన్న ఉద్యోగం చేతికి రావడం, అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అనుకోకుండా అవకాశాలు రావడం, మనం విదేశాలకు వెళ్ళగలమా అనే వారికి కూడా ఒక అవకాశాలు కలిసి వస్తాయి. పరమేశ్వర దయ వల్ల అనుగ్రహం, మంచి విదేశాలకు వెళ్ళే అవకాశం కలిసి వచ్చింది, ఉపయోగించుకోవాలనే భావన మీకు ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు చక్కగా పాటించడం చెప్పదగినది. వ్యాపార రంగంలో కూడా మీరు కోరుకున్న స్థానాన్ని పొందగలుగుతారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త చికాకు పెడతాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయంలో కూడా
కొంచెం చికాకు ఉంటుంది. ఒక స్థిరాస్తిని నమ్మేసి అప్పు తీర్చేద్దాం అనే భావన కూడా ఉంటుంది. ఎందుకంటే మీ మీద ఈర్ష్యా ద్వేషాలు ఎక్కువగా ఉన్నాయి. జనాలు బాగా ఎదిగిపోయారు, మీరు బాగా సంపాదించేస్తున్నారు అనే భావన కూడా మీకు ఏర్పడుతుంది. మీ కష్టం ఎవరికీ తెలియదు. మీరు ఎంత కష్టపడుతున్నారో అది ఎవరు చూడరు. ఇల్లు కట్టారు అంతే, కానీ దాన్ని లోన్ పెట్టి కట్టారా, ఏదైనా తాకట్టు పెట్టి కట్టారా, అది ఎవరికి సంబంధం లేదు. ఇటువంటి వాటికి దూరంగా ఉండడం, ప్రతి విషయాన్ని మనసుకు తీసుకోకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు స్టడీస్ మీద చాలా కాన్సన్ట్రేషన్ పెట్టాలి. కష్టే ఫలి అన్నట్టుగా కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. 4 ఏళ్ళు కష్టపడితే 40 ఏళ్ళు సుఖపడతారు, లేదా 4 ఏళ్ళు సుఖపడితే 40 ఏళ్ళు కష్టపడతారు. స్నేహితులకి దూరంగా ఉండడం, డబ్బు ఖర్చు చేసే విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు, మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విదేశీ విద్య కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా కాలం అనుకూలంగా ఉంది. అయితే డాక్యుమెంట్ విషయంలో అన్నీ పరిశీలించుకునే ముందుకు వెళ్ళండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటారు. భూ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. ఒక ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. పెద్దల ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మహాలయ పక్షాలు అయిపోయింది, నవరాత్రులు ప్రారంభమయ్యాయి కాబట్టి ప్రతిరోజు అమ్మవారికి ఆరవలి కుంకుమ, కుబేరు కుంకుమతోటి అమ్మవారిని పూజించండి. మూలా నక్షత్రం రోజున 29వ తారీఖు నాడు దగ్గరలో ఉన్న గుడిలో ఎక్కడైనా సరే చండీ హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు రెడ్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం వ్యాపార పరంగా ముందు వెనక అవుతుంటాయి. అయిపోయింది అనుకున్న పని మళ్ళీ ఆగిపోవడం, ప్రమోషన్ చేద్దాకా వచ్చి అది పెండింగ్లో ఉండడం, ఇంకా అంతా అయిపోయింది అనుకున్న సమయానికి ఏదో ఒకటి అడ్డంకులు రావడం, ఇటువంటివి జరుగుతుంటాయి. ఒకటి ఏమిటంటే మన ధైర్యమే మన బలం. ఆ ధైర్యాన్ని కూడగట్టుకొని మీ చేసే ఏ ప్రయత్నమైనా సరే అది ఫలిస్తుంది. కష్టపడతారు, కష్టానికి తగిన ప్రతిఫలం చక్కగా ఉంటుంది, పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అయితే సమయానికి పని అవడం లేదనే భావన ఎక్కువగా ఉంటుంది. వీరికి అర్ధాష్టమి శని నడుస్తోంది. తృతీయాధిపతి శని చతుర్థంలో ఉన్నారు, అంత బలంగా లేరు కూడా. పంచమాధిపతి వ్యయాధిపతి కుజుడు లాభస్థానంలో ఉన్నారు. 1కి 4 సార్లు చేయడం, స్ట్రెస్ ఎక్కువగా అవడం, ఇంకా ఏముంది మంచి ఉద్యోగం వచ్చేస్తుంది అనుకో టైంకి మళ్ళీ ఉద్యోగం పెండింగ్లో పడడం, ప్రమోషన్ వస్తుంది అనుకున్న టైంకి పెండింగ్ పడడం. అయితే గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం వీటన్నిటికీ పక్కన పెట్టి మనస్సంకల్ప సిద్ధిరస్తుండగా మీరు ఏదైతే కోరుకుంటారో అది నెరవేరుతుంది. అది అందరికీ కాదు, కొంతమంది మటుకే. ఎందుకంటే అర్ధాష్టమి శని కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. వారి జాతక ఫలాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళకి నడుస్తున్న దశలు బట్టి ఉంటుంది, గోచారాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి అన్నీ అద్భుతంగా జరుగుతాయని చెప్పేసి ఏదీ లేదు. మన సంకల్ప సిద్ధిరస్తున్నట్టుగా మన కర్మకి మనమే బాధ్యులం. మనం ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. మీ కష్టం తగిన ప్రతిఫలం, పేరు ప్రఖ్యాతలు ఎటువంటివి ఇబ్బందికరంగా లేకుండా ఉంటాయి. 10 మంది మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా కూడా చూస్తుంటారు, కానీ అవన్నీ పక్కన పెట్టి దైవబలం తోడుంది, ఏదైనా సరే మీరు సాధించగలన్న భావన ఎక్కువగా మీకు ఏర్పడుతుంది. అదేవిధంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే జీవిత భాగస్వామి మీకు అండగా నిలవడం, సహాయ సహకారాలు అందివ్వడం అదొక మంచి పరిణామం అని చెప్పచ్చు. ఎందుకంటే బయట ఎంత పని చేసినా ఎంత స్ట్రెస్ ఉంటుంది, కానీ ఇంట్లో వాళ్ళు సహాయ సహకారాలు ఇస్తే అవన్నీ మర్చిపోతాం. చక్కగా మీకు రాశ్యాధిపతి, చతుర్థాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు, భాగ్యాధిపతి అయిన రవి దశమంలో ఉన్నారు. మీకు రావాల్సిన ప్రమోషన్ ఏదైతే ఉందో అది గట్టిగా ప్రయత్నాలు చేయండి, తప్పకుండా ప్రమోషన్ వచ్చే విధంగా గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు గడిచిన కొన్ని వారాల కంటే చక్కగా ఉంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. సబ్జెక్ట్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఏ సబ్జెక్ట్ తీసుకుంటే బాగుంటుంది, లేదా ప్రభుత్వ పరంగా మనం రాయాల్సిన సబ్జెక్ట్స్ ఏమిటి, ఏ కోర్సు తీసుకుంటే బాగుంటుంది, ఇటువంటి విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోండి. అర్ధాష్టమి శని నడుస్తుంది కాబట్టి పనులు నిదానంగా ఉంటాయి. ఆ పనుల మీద దృష్టి కేంద్రీకరించాలి. అన్నీ మనకు అనుకూలంగా ఉండాలని చెప్పేసి దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పఠించడం చెప్పదగినది. దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా
వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా సానుకూలపడతాయి. విదేశాలకి అనుకోకుండా వెళ్ళే అవకాశం కలిసి వస్తుంది. అది మీరు ఊహించరు, విదేశాలకు వెళ్ళగలమా ఉద్యోగరీత్యా అనుకుంటారు, కానీ అనుకోకుండా రావడం కూడా మంచి తరుణం అని చెప్పచ్చు. అదేవిధంగా బంధువర్గంలోని నరదిష్టి వీరికి అధికంగా ఉంటుంది. బాగా సంపాదిస్తున్నారని లేదా బాగా ఎదుగుతున్నారని, మీరు ఎవరి మాట వినరని, మీ వరకు మీరు వెళ్తారని ఒక భావన బంధువర్గంలో ఉంటుంది. తెలియని విషయం ఏంటంటే అందరూ బాగుండాలి, మనం దాంట్లో ఉండాలి అన్న భావన మీకుంటుంది. అది వారు అర్థం చేసుకోక అపనిందలు తెచ్చిపెట్టడం ఇటువంటివి చేస్తుంటారు. ఉద్యోగంలో కూడా మీకు తెలియకుండానే ఇబ్బందులు ఇచ్చే విధంగా గోచరిస్తుంది. అయితే పై అధికారులు మిమ్మల్ని నమ్మడం వల్ల ఇటువంటి ఏమీ పుకార్లు ఎవరు నమ్మరు. ఇటువంటి విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు, కోర్టు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. రావాల్సిన స్థిరాస్తి ఏదైతే ఉందో ఈ వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. చక్కగా నవరాత్రులు ప్రారంభమయ్యాయి కాబట్టి అమ్మవారికి ఆరవల కుంకుమ, కుబేర కుంకుమతోటి నిత్యం పూజ చేయండి. మూలా నక్షత్రం రోజున చండీ హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ నెల 29వ తారీఖు నాడు మూలా నక్షత్రం. ఆ రోజున మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి స్వరూపిణి చండీ హోమం చేయించుకోవడం అనేది చాలా శ్రేష్టమైనది. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలుగుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. లగ్నం ద్వితీయాధిపతి అయిన శని తృతీయంలో ఉన్నారు. చతుర్థ లాభాధిపతి అయిన కుజుడు దశమంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు తెచ్చే విధంగా ఈ వారం గోచరిస్తోంది. ఒక ఇండిపెండెంట్ హౌజు లేదా ఫ్లాట్ కొనాలనుకునే వారు కూడా కాలం అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. సంతానాభివృద్ధి చక్కగా ఉంది. ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. సంబంధం కుదిరి తాంబూలాలు తీసుకునే పరిస్థితి కూడా ఈ వారం గోచరిస్తోంది. వచ్చిన సంబంధాన్ని వదులుకోకుండా జాతక పరిశీలన ఉంటే చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగింది. జాతక పరిశీలన అనేది 50% ఉంటే 50% మన మీద డిపెండ్ అయి ఉంటుంది. రాశి ఫలాలు అనేవి 50% ఉంటాయి, 50% మన మీద ఉంటుంది. కష్టే ఫలి అన్నట్టుగా మన కష్టం పడితే, మనం ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. అనుకోకుండా మంచి సంబంధం కోరడం కూడా ఆ భగవత్ సంకల్పం అని భావించి ముందుకు వెళ్ళండి. అదేవిధంగా వ్యాపారం కూడా చక్కగా ఉంటుంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా వీరికి ఈ వారం చక్కగా ఉందనిపించవచ్చు. అయితే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తృతీయాధిపతి గురువు షష్టమంలో ఉన్నారు. కడుపుకు సంబంధించింది, ఇండైజెషన్, అసిడిటీ, హార్ట్కి సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఆరోగ్యరీత్యా అన్నీ బాగున్నా కూడా ఏదో మనకి బాగలేదేమో అన్న అపోహ ఎక్కువగా ఉంటుంది. అష్టమంలో కేతు ఉన్నారు, శుక్రకేతువులు. పంచమ దశమాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు. అష్టమ శుక్రుడు అంత మంచిది కాదు, అది కేతువుతో కలిసి ఉన్నారు. సినిమా రంగాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు, కళారంగాల వారికి 2D యానిమేషన్, 3D యానిమేషన్ ఈ రంగాల వారికి అంత అనుకూలంగా లేదు. వచ్చిన అవకాశాలు చేజారిపోవడం లేదా ఇండస్ట్రీలో చిన్న చిన్న ఇబ్బందులు ఉండడం అనేది ఏర్పడుతుంది. మనకు తెలియకుండానే మన మీద దుష్ప్రచారం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాటి మీద జాగ్రత్త వహించాలి. ఆరోగ్యరీత్యా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా వస్త్ర వ్యాపారస్తులకు, స్టీల్ వ్యాపారస్తులకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి, హోటల్ బిజినెస్ వారికి, నిత్యావసరాల వ్యాపారస్తులకు ఈ వారం చక్కగా ఉంది. లాభాల బాటలో ఉన్నట్టుగా ఉంది. గడిచిన 4-5 వారాల కంటే కూడా ఈ వారం వీరికి వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. మంచి లాభాలు తెచ్చే విధంగా ఈ వారం గోచరిస్తోంది. విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలపడతాయి. ద్వితీయంలో రాహు బలంగా ఉన్నారు. కుటుంబ స్థానంలో లాభాధిపతి, వృత్తికారకు, లాభాధిపతి, ఉద్యోగం ఇటువంటి విషయాల్లో ఏదైనా సరే ఒక తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆలోచించి వ్యవహరించండి. లగ్న బలం చక్కగా ఉన్నా కూడా ద్వితీయంలో కుటుంబ స్థానంలో
ఉద్యోగపరంగా, విద్యాపరంగా, అన్ని పరంగా ఒక అవగాహనతోటి ముందుకు వెళ్ళాలి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నామంటే ఆ కట్టుబడి ఉండాలి. రేపొద్దున ఏదో జరుగుతోంది, దానికి ఇప్పుడు నుంచి భయపడడం, ఇవన్నీ మానుకోవాలి. ఏదైనా సరే పరమేశ్వర అనుగ్రహం, మన కష్టం మనం పడాలి, చదవాలి, ఎదగాలి అన్న తాపత్రం ఎక్కువ ఉండాలి. అది లేకుండా ఎవరో ఏదో చదివేశారు, మనం కూడా అదే బాటలో వెళ్దాం, వాళ్ళు ఏదో పై చదువులకు వెళ్తున్నారు, మనం కూడా పై చదువులకు వెళ్దాం, ఒకరిని చూసి మీరు వెళ్ళొద్దు. మీకు మీరుగానే వెళ్ళండి. మీకు ఏ సబ్జెక్ట్ ఇష్టమో, లేదా ఏ కోర్స్ ఇష్టమో, లేదా ఏ సబ్జెక్ట్కి వెళ్దాం అనుకున్నారో, ఏ విద్యకి వెళ్దాం అనుకున్నారో మీరు డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే చదివిన చదువుకు మధ్యలో బ్రేక్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఇది అయిపోయి మళ్ళీ ఇంకో దానికి వెళ్దామన్న భావన కూడా ఉంటుంది. మనసు స్థిమితంగా ఉండదు. ఇటువంటి విషయాలు జాగ్రత్త వహించండి. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపుని మెల్ల వేసుకోవడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చక్కగా ఉంది. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా సడన్ లాస్, సడన్ గెయిన్స్ అనేవి కూడా ఏర్పడుతుంది. వచ్చిన లాభాన్ని ఇతర ఖర్చులకు పెట్టకుండా సేవింగ్స్ చేసుకోవడం చెప్పదగినది. లేకపోతే వచ్చిన ధనాన్ని ఇంకో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, లేదా షేర్ మార్కెట్కి వెళ్ళడం, ఇటువంటివి చేస్తుంటారు. వాటికి దూరంగా ఉండడం ప్రస్తుతం చెప్పదగిన సూచన. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. సంతానం మంచి సంబంధం కుదురుతుంది. మంచి ఘనంగా చేయాలి అనే ఏర్పాటు కూడా చేస్తారు. అవన్నీ చక్కగా ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంది. గడిచిన 4 వారాల కంటే కూడా ఈ వారం చక్కగా ఉంది కాబట్టి ఏ పనైనా సరే కార్యసిద్ధి సిద్ధిస్తుంది. కాబట్టి మన సంకల్ప సిద్ధిరస్తు అన్నట్టుగా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మీకుంది కాబట్టి చక్కగా అన్ని కార్యక్రమాలు చేసుకోండి, మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవరి కుంకుమతోటి, కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, అదేవిధంగా నవరాత్రులు కాబట్టి 29వ తారీఖు నాడు మూలా నక్షత్రం, ఈ మూలా నక్షత్రం రోజున చండీ హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊహాలోకాలకి దూరంగా ఉండడం, ప్రాక్టికల్కి దగ్గరగా ఉండడం చెప్పదగినది. అన్ని అద్భుతాలు జరుగుతున్నాయి, అధికంగా ధనం వస్తోంది, ఉద్యోగం బాగుంది, మనం ఎదిరించేవాడు లేదే అనే భావన ఉండడం చెప్పదగింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండమని చెప్పారు మన పెద్దలు. అవకాశాలు కలిసి వస్తుంటాయి, వాటిని సద్వినియోగపరుచుకోవాలి. జన్మరాశిలో రాహు సంచారం నడుస్తోంది. రాహు అంత బలంగా లేదు. సప్తమంలో కేతు కూడా అంత బలంగానే లేదు. వ్యాపారీత్యా కొంత నష్టం వాటికి అవకాశం గోచరిస్తోంది. ఊహించిన నష్టం కూడా మనం చెప్పలేము అది. అందుకనే వ్యాపార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినది. వీరికి ఏలినాడు శని నడుస్తోంది. రాశ్యాధిపతి, వ్యయాధిపతి అయిన శని ద్వితీయంలో ఉన్నారు. అంత అనుకూలంగా లేదు. కుటుంబ స్థానంలో లేనిపోని చికాకులు, గొడవలు, భార్యాభర్త మధ్య డిస్టర్బెన్స్ రావడం, లేదా సహోదరి మధ్య డిస్టర్బెన్స్ రావడం, పిల్లల మధ్య డిస్టర్బెన్స్ రావడం, ఇటువంటి ఎక్కువగా జరుగుతుంటాయి. ఏదైనా సరే ఒక స్థిరంగా ఉండి స్థిరమైన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళండి. వ్యాపారరీత్యా కూడా కొత్త వ్యాపారాలు ప్రారంభించకుండా ఉన్న వ్యాపారాన్ని చక్కగా ప్రారంభించుకోవడం, ఉన్న వ్యాపారాన్ని చక్కగా చూసుకోవడం అనేది చెప్పదగినది. ఖర్చులు అధికంగా ఉంటాయి. 2 రూపాయలకి 10 రూపాయలు ఉంటుంది ఖర్చు. అది ఎటు వస్తుందో ఎటు వెళ్తుందో కూడా మనకు తెలియదు. ఫైనాన్షియల్ పరంగా అన్ని లెక్కలు మీరు చూసుకోవడం చెప్పదగినది. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. కొంతమంది వ్యాపారం చేస్తుంటారు, కొంతమంది ఉద్యోగం చేస్తున్నారు. అయితే ఉద్యోగస్తులకి ఖర్చులు అలాగే ఉంటాయి. ఖర్చు పెట్టే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఎప్పటి నుంచో వివాహ సంబంధాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం చేదాకా వచ్చి చేజారిపోతుంది. అయితే ఇమ్మీడియట్గా మళ్ళీ ఇంకో సంబంధం రావడం, అది కుదరడం కూడా జరుగుతుంది. ఇటువంటి విషయాలలో ఎటువంటి భయాందోళన లేకుండా ముందుకు సాగండి. సంతానాభివృద్ధి చక్కగా ఉంటుంది. సంతానం మంచి అభివృద్ధి పరంలోకి వస్తారు. ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం కావచ్చు, వారికి వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. స్థలాన్ని కానీ భూమిని కానీ కొనుగోలు చేయాలనే యోచన ఏదైతే ఉందో అది కొంతకాలం పెండింగ్లో పెట్టడం చెప్పదగినది. సాధ్యమైనంత వరకు సేవింగ్స్కి వెళ్ళడం చెప్పదగిన సూచన. ఎవరో అప్పు అడిగారని చెప్పేసి అప్పు ఇవ్వడం, లేదా ఇచ్చిన అప్పు తిరిగి రాకపోవడం, ఇటువంటి జరుగుతుంటాయి. ఇటువంటి విషయ వ్యవహారాలకి చాలా దూరంగా ఉండడం చెప్పదగినది. జీవిత భాగస్వామితోటి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. విభేదాలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు
సప్తమంలో ఉన్నారు కేతువులో కలిసి. వివాహకారకుడు కూడా శుక్రుడే కాబట్టి కేతుతో ఉన్నాడు. మనస్పర్ధలు, డివోర్సులకి వెళ్తామనడం, గొడవలు ఇటువంటి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏది ఇబ్బంది లేకుండా మౌనంగా ఉండడం అనేది చెప్పదగినది. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్ర పారాయణం కానీ, దుర్గా అష్టోత్తరం కానీ పఠించడం చెప్పదగినది. ఈ నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున చండీ హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. వీరికి ఏళ్ళు నడుస్తున్నా కూడా విద్యాపరంగా ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు, చక్కగా గోచరిస్తోంది. అయితే విద్యాకారకుడు చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో కేతుతో ఉన్నారు కాబట్టి కొన్ని అనుచిత నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. సినిమా కళారంగాల వారికి, ఈ బ్యూటీషియన్స్కి, టెక్నాలజీ పరంగా ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి వీరికి అనుకూలంగా ఉంటుంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ ఈ చార్టెడ్ అకౌంట్స్ వారికి వీరికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఒక నెలలు ఆగిన తర్వాత ప్రయత్నాలు ప్రారంభించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా సర్జరీస్ దాకా వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. మనసు స్థిమితంగా ఉండదు. పరిపరి విధాలుగా ఆలోచనలు ఎక్కువ అవుతాయి. కుటుంబ బాధ్యతల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. జీవిత భాగస్వామి పట్ల ఎక్కువగా ఆలోచిస్తారు. ఉద్యోగం సరిగ్గా చేయలేకపోతారు. ఆరోగ్యం సహకరించదు. వ్యాపార పరంగా వీరికి చక్కగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల కంటే సొంతంగా చేసుకునే వ్యాపారాలు కలిసి వస్తాయి. ఖర్చులు కూడా అధికంగా ఉంటుంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం కుంభరాశి వారి మటుకి చాలా జాగ్రత్త వహించడం చెప్పదగినది. అయితే వీరందరికీ ఇలాగే ఉంటుందని నేను చెప్పట్లేదు. కొంతమందికి రాజయోగం ఉంటుంది, కొంతమందికి ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఉంటుంది. అది వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా సందేహాలు ఉంటే నన్ను సంప్రదించండి. 7731881113 వాట్సాప్ చేయండి. సాధ్యమైనంత వరకు ఏమైనా ఇబ్బందులు ఉంటే చూసి చెప్పడం జరుగుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, 6000 కుంకుమ, కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించడం, కాలభైరవ రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శనివారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. ఉద్యోగపరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. వ్యాపార పరంగా కూడా బాగానే ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా భూ సంబంధించిన విషయవహారాలు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వారాంతంలో అవి సమస్య పోతాయి కూడా. బంధువర్గంలో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ప్లాట్ కానీ కొనుగోలు చేయాలన్న భావన ఏదైతే ఉందో అది వారం నెరవేరుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. ఉద్యోగం రాదు, ఇలాగే ఉంటుందన్న భావన ఉన్నవాళ్ళు కూడా మంచి ఉద్యోగం రావడం కూడా శుభసూచకమని చెప్పచ్చు. ఆరోగ్యపరంగా సర్జరీస్ ఆ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. వారాంతంలో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అతిగా ఎక్కువ ఆలోచించడం వల్ల స్ట్రెస్కు గురే అవకాశం గోచరిస్తోంది. వ్యాపార పరంగా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. చక్కగా రాణించగలుగుతారు. రావాల్సిన ధనం ఏదైతే చేతికి అందుకు వస్తుంది. అదేవిధంగా జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మీకు ఎంతో మేలు చేకూరుస్తాయి. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. అయితే రాశ్యాధిపతి, దశమాధిపతి అయిన గురువు చతుర్థంలో ఉన్నారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయవహారాలు సానుకూల పడతాయి. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ద్వితీయ దశమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు. అష్టమంతా వీరికి బాగలేదు. దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. మంచి లాభాలు వస్తే అమ్మండి, లేకపోతే భూమిని అలాగే ఉంచుకోవడం చెప్పదగినది. అదేవిధంగా సంతాన అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి లాభిస్తాయి. దైవ దర్శనాలు చేసుకోగలుగుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. నలుగురు బాగుండాలి, మనము బాగుండాలి, అందులో మనం ఉండాలనే భావన ఏదైతే ఉందో అది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. రాజకీయ పరంగా రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వీరికి ఏలినట్స్ అని నడుస్తుంది. జన్మరాశిలో శని వీరికి ఈ వారం అంత అనుకూలంగా లేకపోయినా పబ్లిక్లో మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. అనుకోని పదవి కూడా లభించే అవకాశం గోచరిస్తుంది. శనికి తైలాభిషేకాలు చేసుకోవడం, నవరాత్రుల్లో చండీ హోమం చేసుకోవడం చెప్పదగిన సూచన. ముఖ్యంగా మూలా నక్షత్రం రోజున
చండీ హోమం చేయించుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలని చక్కగా ఉపయోగించుకోండి. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త నత్తనడుగ్గా నడుస్తాయి. వెళ్దామనుకుంటే అవి వెనక్కి వెళ్ళడం రావడం ఇటువంటివి ఉంటాయి. అలాగే విదేశాల్లో ఉన్నవారు అక్కడ ఉద్యోగం మానేసి లేదా ఇండియాకి వచ్చేద్దామనే భావనలు ఎవరైతే ఉన్నారో ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడే ఉండి ఉద్యోగం చేసుకోవడం చెప్పదగిన సూచన. విదేశాల్లో ఉన్నవారు స్థలం కానీ ఇల్లు కానీ కొనుగోలు చేయాలని నిశ్చయించుకుంటారు. ఏదైనా సరే చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతుంది కాబట్టి ఎటువంటి టెన్షన్స్ లేకుండా ముందుకు వెళ్ళండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. భాగస్వామి వ్యాపారాలు నష్టపోయే అవకాశం కూడా గోచరిస్తోంది. జాగ్రత్త వహించాలి. ఉద్యోగపరంగా మీ స్థిరత్వానికి ఎటువంటి డోకా లేదు. సొంత నిర్ణయాలు అంత పనికిరావు. ఏదైనా సరే నలుగురు సలహాలు తీసుకుని అది బాగుందా లేదా ఆలోచించి ముందుకు వెళ్ళండి. అన్నీ మనకే తెలుసు, మనం చెప్పిందే వేదం అన్న భావంతో ఏ రోజు ఉండకండి. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చక్కగా ప్రారంభించవచ్చు. మహాలయ పక్షాలు అయిపోయి నవరాత్రులు ప్రారంభమే కాబట్టి నవరాత్రుల్లో మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంతానం భాగ్యం కలుగుతుంది. మంచి శుభవార్తలు వినగలుగుతారు. మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం కొన్ని మధ్యస్థ ఫలితాలు, కొన్ని మిశ్రమ ఫలితాలు రెండు ఈ రాశి వారికి గోచరిస్తుంది కాబట్టి ఏదైనా సరే ఒక అడుగు ముందుకు వేసేటప్పుడు అన్నీ ఆలోచించుకుని ముందుకు వెళ్ళండి. గురువుగారు చెప్పారు ఈ వారం ఇలాగే ఉంటుంది, నాకు ఇలాగ బాగాలేదు లేదా అలా ఉంటుందా అని కాదు. అక్కడ మెయిన్ రాశి వారికి ఏలినాటి నడుస్తుంటే కొంతమందికి రాజయోగం ఉంటుంది, కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది. అది వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. అయితే మీకున్న ధైర్యం, బలం, మీ మన సంకల్పం ఇది చెయ్యాలని మీరు నిర్ణయించుకుంటే ఆ పని అవుతుంది. కానీ ఏలినాటి శనిలో బద్దకిద్దాం తర్వాత చూద్దాం అన్న భావనలో మీరు ఉంటారు. అది పక్కన పెట్టి కష్టే ఫలినట్టుగా కష్టపడండి. మంచి ఫలితాలు అవంతటి అవే వస్తాయి. జాతకాలని 50%, మిగతా 50% మన మీద ఉంటుంది, మన ధైర్యం మీద ఉంటుంది. మీ ధైర్యమే మీకు శ్రీరామ రక్ష. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు మిల్కీ వైట్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు మంగళవారం కానీ గురువారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.